పాకిస్తాన్ చేతిలో ఆస్ట్రేలియా టీం వైట్ వాష్ అయింది. 3 టీ20ల సిరీస్లో ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోగా 3 మ్యాచ్ల్లో కూడా దారుణంగా ఓడిపోయింది ఆసీస్ టీం. ఫస్ట్ మ్యాచ్లో 22 రన్స్ తేడాతో ఓడిపోతే రెండో మ్యాచ్లో ఇంకా దిగజారి 90 రన్స్ తేడాతో ఓడిపోయింది. ఇక మూడో మ్యాచ్లో అయితే ఏకంగా కనీసం 100 రన్స్ కూడా కొట్టలేక 111 రన్స్ తేడాతో పరమ అవమానకరమైన ఓటమిని మూటగట్టుకుంది ఆసీస్ టీం. ఇక ఆసీస్ బౌలింగ్ ఇంకో అద్భుతం. ఫస్ట్ మ్యాచ్లో 168 రన్స్ మాత్రమే ఇచ్చిన బౌలర్లు రెండో మ్యాచ్లో 198 రన్స్ ఇచ్చారు. మూడో మ్యాచ్లో ఏకంగా 207 రన్స్ సమర్పించుకున్నారు. అంటే అటు బ్యాటింగ్లో ఫెయిల్ అవుతూ ఇటు బౌలింగ్లో కంప్లీట్గా దిగజారిపోయారన్నమాట. కరెక్ట్గా టీ20 వరల్డ్ కప్ ముందు ఆసీస్ ఇంత చెత్త పెర్ఫార్మెన్స్ చేయడం నిజంగా షాక్ ఇచ్చింది. అసలు ఇది ఆసీస్ టీమేనా? ఈ టీంతో వరల్డ్ కప్లో ఎంటర్ అయితే ఆసీస్ కనీసం సూపర్ 8 అయినా చేరగలదా అనే డౌట్ వచ్చింది. ఎందుకంటే టీ20 వరల్డ్ కప్లో 90% ఇదే ఆసీస్ టీం ఆడబోతోంది. అలాంటప్పుడు ఇంత చెత్తగా ఆడడం చూస్తే మరి డౌట్ వస్తుంది కదా. అయితే ఇక్కడ ఇంకో డేంజర్ కూడా ఉంది. ఈ మ్యాచెస్లో నిజంగా ఆసీస్ చెత్తగా ఆడిందా, లేదంటే పాకిస్తాన్ అద్భుతమైన బౌలింగ్ బ్యాటింగ్తో ఆసీస్ని ఓడించిందా అని డౌట్ వస్తుంది. ఒకవేళ పాక్ బౌలింగ్ బ్యాటింగ్ నిజంగానే అంత స్ట్రాంగ్గా మారితే అప్పుడు టీమిండియా కూడా జాగ్రత్త పడాలి. ఎందుకంటే వరల్డ్ కప్లో పాకిస్తాన్ని కూడా మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. మేబీ గ్రూప్ స్టేజ్లో మ్యాచ్ పాకిస్తాన్ బాయ్కాట్ చేసినా ఆ తర్వాత సెమీఫైనల్లో కానీ ఫైనల్లో కానీ ఫేస్ చేయాల్సి వస్తే ఇదే బ్యాటింగ్ బౌలింగ్ని మనం కూడా ఎదుర్కోవాలి. మన టీం ఆల్రెడీ ఫామ్లో ఉన్నా స్ట్రాంగ్ పాకిస్తాన్ని ఫేస్ చేయడానికి మాత్రం ఇప్పటి నుంచే ప్లాన్స్ రెడీ చేసుకోవడం బెటర్. అప్పుడే మనం గెలవగలిగేది అండ్ పాకిస్తాన్ని ఐసీసీ టోర్నీలో ఓడించే సంప్రదాయాన్ని మనం కాపాడగలిగేది.